హాయ్ హలో గైస్ టుడే మనం వచ్చేసరికి యాప్టిట్యూడ్ రీజనింగ్లో యావరేజెస్ అనే టాపిక్ని చూస్తున్నాము. ఇప్పటి నుంచి మనము యాప్టిట్యూడ్ రీజనింగ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. ఈరోజు టాపిక్ వచ్చేసరికి యావరేజెస్. ఇంకా ఇప్పుడు యావరేజెస్తో వచ్చేసరికి యావరేజ్ అంటే ఏంటో మనం ఫస్ట్ తెలుసుకుందాం. యావరేజ్ అంటే కరెక్ట్గా చెప్పాలి అంటే ఈచ్ మెంబర్కి ఎప్పుడు ఈచ్ అంటే లైక్ ఇప్పుడు ఆ క్రౌడ్ ఆఫ్ పీపుల్ ఉండి ఆ క్రౌడ్ ఆఫ్ పీపుల్ వచ్చేసరికి విత్ సర్టన్ వాల్యూస్, ఏ విషయంలో అయినా సర్టన్ వాల్యూస్తో వాళ్ళు లోడ్ అయి ఉంటాయి. ఫర్ సపోజ్ ఒక ఇండివిజువల్స్ ఉన్నారు, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క అమౌంట్ ఉంది, పిల్లల దగ్గర ఒక్కొక్కరి దగ్గర కొన్ని చాక్లెట్స్ ఉండొచ్చు. లైక్ సర్టన్ అమౌంట్ ఒక్కొక్క ఇండివిజువల్ క్యారీ చేస్తుంటారు. ఇప్పుడు యావరేజ్ అంటే ఏంటంటే ఇక్కడ వీళ్ళందరి అమౌంట్స్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నాం కదా, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క యావరేజ్ అమౌంట్స్ మొత్తం యావరేజ్ కనుక్కోవడానికి ఇండివిజువల్ యొక్క మనీ మొత్తము లేదా ఇంకేదైనా ఉంటే వాల్యూ మొత్తం తీసేసుకొని టోటల్ చేస్తాము. టోటల్ చేసి ఇండివిజువల్గా ఈక్వల్గా ప్రతి ఒక్కరికి ఈక్వల్గా వచ్చేలా పంచి పెడితే వచ్చే వాల్యూని యావరేజ్ అంటాం. పర్ ఈచ్ మెంబర్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు వచ్చే వాల్యూ. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే మనము ఇక్కడ 4 చిల్డ్రన్స్ ఉన్నారనుకుందాం. అండ్ ఒక్కొక్క హెడ్ దగ్గర వచ్చేసరికి 3, 5, 3, 10 చాక్లెట్స్ ఇలా ఉన్నాయి వాళ్ళ దగ్గర అనుకుందాం. ఇలా ఉన్నప్పుడు మనకి యావరేజ్ ఆఫ్ ది చాక్లెట్స్ అంటారు. అంటే ఏంటంటే దీన్ని టోటల్ చేసేసి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసేయండి. ఆబ్వియస్లీ 20 వస్తుంది టోటల్ చేస్తే, ఆ 20ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే 5, 5, 5 అవుతుంది. అంటే యావరేజ్ వచ్చేసరికి 5 అనమాట. ఈ టాపిక్ ఇంతే, సింపుల్, ఈజీ. మనం చాలా రియల్ లైఫ్లో చాలా వేస్లో యూజ్ చేసుకుంటాము. మీరు అప్లై చేయడం స్టార్ట్ చేస్తే యూ విల్ ఫీల్ ఇంట్రెస్ట్. నేచర్ ఫర్ ఫస్ట్ 3 days ఈజ్ 100, 125, 85. వాట్ ఈస్ ద 4th day expenditure as his 4th day average expenditure is 90. సో ఇక్కడ క్వశ్చన్ ఏం చెప్తుంది అంటే ఫస్ట్ 3 days యొక్క అమౌంట్ ఇచ్చేసింది, ఒక్కొక్క డే ఎంతెంత ఎక్స్పెండిచర్ తను పెట్టుకున్నాడు అనేసి. 4th day ఇవ్వలేదు, కానీ 4 days యొక్క యావరేజ్ ఇచ్చాడు. 4th day కనుక్కోమంటున్నాడు. సో దీని సొల్యూషన్ చూద్దాము. సో ఫస్ట్ దానికి సొల్యూషన్, మనం 4 days యొక్క టోటల్ తెలుసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ 360 అని రాశాను. ఎలా అంటే మనకి యావరేజ్ తెలుసు, ఇట్ ఈజ్ 90, అంటే పర్ డేకి 90 అవుతుంది. సో అలా 4 daysకి 90 కదా యావరేజ్ అంటే. దీనికి టోటల్ కలిపితే వచ్చే వాల్యూ ద సేమ్. తను వితౌట్ యావరేజ్ తన ఎక్స్పెండిచర్స్ ఎలా ఉన్నా సరే తను కలిపినా వచ్చేది సేమే కదా. సో దాని ప్రకారంగా నేను 360 అలాట్ చేస్తాను దీనికి, ద టోటల్ ఆఫ్ ది 4 days. ఇప్పుడు దీన్ని టోటల్ చేసేసుకుంటే రిమైనింగ్ 3 daysది వచ్చిన వాల్యూలో నుంచి టోటల్ తీసేస్తాం. అప్పుడు 4th day వచ్చేస్తుంది కదా, సింపుల్. ఇప్పుడు ఇక్కడ యావరేజ్ అంటే మన టాపిక్ తెలుసు. యావరేజ్ టాపిక్ అంటే ఏంటి, ఈచ్ ఇండివిజువల్ దగ్గర ఉన్న అమౌంట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని టోటల్ చేసి దాన్ని ఈక్వల్గా పంచిపెట్టేస్తే, ఈక్వల్గా ఎంతమంది ఉన్నా, ఎన్ని డేస్ ఉన్నా, ఎలా ఉన్నా సరే అది ఈక్వల్గా పంచిపెడితే వచ్చే వాల్యూవే యావరేజ్. సో అంటే టోటల్ మారదు. సేమ్గా పంచకపోయినా సరే దాని టోటల్ సేమే. సో ఇన్ దట్ వే ఇప్పుడు ఏమవుతుందంటే టోటల్ సేమ్ కాబట్టి మనం దీన్ని అసైన్ చేసేసాం, ఈజీగా సొల్యూషన్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసేసరికి, వాట్ విల్ బి ద యావరేజ్ ప్రైస్ ఆఫ్ ఆల్ ద గూడ్స్ బాట్ ఇఫ్ అజయ్ బైస్ 30 erasers ఫర్ 3 rupees ఈచ్, 35 chocolates ఫర్ 10 rupees ఈచ్, 25 chips at 4 rupees ఈచ్. ఇప్పుడు అన్ని గూడ్స్ మీద యావరేజ్ అడుగుతున్నాడు. వాడు గూడ్స్ ఎన్ని కొన్నాడో చెప్పేశారు, ఆ గూడ్స్ ఒక్కొక్కటి వచ్చేసరికి ఎంత ప్రైజో కూడా ఇచ్చేశారు. ఇప్పుడు వచ్చేసరికి మనకి టోటల్ ఒక గూడ్స్ యొక్క యావరేజ్ అడుగుతున్నారు. అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి గూడ్స్ యొక్క అమౌంట్ని క్యాలిక్యులేట్ చేసేసి కలిపేసేసి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసేయాలి. అదే ఇక్కడ చేయాల్సింది. సో దీని ఆన్సర్ చూద్దాం. సో సెకండ్ దాని ఆన్సర్ వచ్చేసరికి మన గూడ్స్ తెలుసు, గూడ్స్ రాసేసాము, దాని అమౌంట్ రాసేసాం కింద, రాసేసి దాన్ని టోటల్ చేసుకుంటూ వస్తున్నాం. 30 erasers 3 rupees అయితే 90 rupees అయ్యింది టోటల్ ఎరేజెస్కి. 35 చాక్లెట్స్ ఒక్కొక్కటి 10 rupees అంటే టోటల్ వచ్చేసరికి 350 అయి ఉంటుంది. 25 చిప్స్ ఒకటి 4 rupees అంటే 100 అయి ఉంటుంది. దీని టోటల్ మనకి అమౌంట్ తెలుసు. ఈ అమౌంట్ని టోటల్ గూడ్స్ ఉన్న దానికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే ఒక్కొక్క దానికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే ద టోటల్ ఆఫ్ ది గూడ్స్ 90, దీంతో డివైడ్ చేసేసుకుంటే మనకి ఈచ్ గూడ్ యొక్క యావరేజ్ వచ్చేస్తుంది.
ఇలాగా మనం ఇది సాల్వ్ చేయొచ్చు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఫర్ 60 cycles సోల్డ్ బై అజయ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ 12 cycles వచ్చేసరికి 18K. ఇన్ ద టోటల్ హీ ఎర్న్ 3 lakhs. టోటల్గా తను 3 lakhs ఎర్న్ చేశాడు. మనకి యావరేజ్ మాత్రం ఫస్ట్ 12 cycles ఆర్ ఎనీ 12 cycles యొక్క యావరేజ్ ఇచ్చాడు. వాట్ వాజ్ ద యావరేజ్ ఆఫ్ ద రిమైనింగ్ సైకిల్స్? ఇప్పుడు రిమైనింగ్ సైకిల్స్ యొక్క యావరేజ్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఉన్న టోటల్స్ 20 కాబట్టి 20కి ఈక్వల్ నెంబర్ వస్తుంది కాబట్టి రిమైనింగ్ కూడా 18Kనే అవుతుంది కదా అని అనుకుంటాం. కానీ అలా కాదు. ఫస్ట్ 12వి వాళ్ళు యావరేజ్ చేసుకున్నారు. మీరు ఆన్సర్ చూస్తే అర్థమవుతుంది. ఐ విల్ టెల్ యూ ఇన్ సొల్యూషన్. సో థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. 20 cycles సోల్ అయ్యాయి. అందులో ఫస్ట్ అని కాదు, ఎన్ని 12 cycles యొక్క యావరేజ్ వాళ్ళు 18K అని చెప్పేస్తున్నారు. ప్రాఫిట్ వచ్చేసరికి 3 lakhs వచ్చింది ఆన్ 20 cycles. లైక్ ఎండ్ ప్రాఫిట్ అని కాదు, ఎండ్ 3 lakhs ఎర్న్ చేశారు. అయితే యాక్చువల్గా దీని యావరేజ్ చేస్తే ఈచ్ పర్సన్కి 25K వస్తుంది. 3 lakhs డివైడెడ్ బై 20 చేస్తే ఈచ్ 25, అది యాక్చువల్ వాల్యూ. బట్ ఇక్కడ 18 వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటి? వీళ్ళు 3 lakhsని 20కి డివైడ్ చేయలేదు, 20కి డిస్ట్రిబ్యూట్ చేయలేదు. సర్టెన్ అమౌంట్ తీసుకొని దాన్ని 12కి డిస్ట్రిబ్యూట్ చేసి రిమైనింగ్ సర్టెన్ అమౌంట్ని 8కి డిస్ట్రిబ్యూట్ చేయండి అని అంటున్నారు. సో ఇప్పుడు ఆ వాల్యూ మనం ఇక్కడ మనకి దీన్ని చూస్తే అర్థం కాదు వీళ్ళు ఎంత తీసుకున్నారు వాల్యూ అనేది. కానీ మనము ఎంత వాల్యూ తీసుకున్నారో తెలియదు, కానీ యావరేజ్ తెలుసు కదా, యావరేజ్ ఆఫ్ 12 తెలుసు కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే యావరేజ్ ఆఫ్ 12 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే సర్టెన్ అమౌంట్ వస్తుంది. ఎంత వస్తుంది అని అంటే 18 × 12 2,16,000. ఇది వచ్చేసరికి ఇక్కడ రాసాను చూడండి, ఈ అమౌంట్ వచ్చేసరికి 2,16,000 వస్తుంది. ఇది తెలిసిపోయింది. రిమైనింగ్ అమౌంట్ ఎంతో రిమైనింగ్ ఎంత ఉంటుందో అంత. ఎంత అనేది ఎలా కనుక్కుంటామంటే ఈ 3 lakhs నుంచి మైనస్ చేసేయాలి. ఇక్కడ ఇప్పుడు మనకి 2,16,000 వచ్చింది. దీన్ని మనం ఫస్ట్ కంప్లీట్ ఓవరాల్గా వచ్చిన వాల్యూ నుంచి తీసేయచ్చు కదా 3 lakhsలో నుంచి. ఓవరాల్ 20 cyclesకి 3 lakhs వచ్చింది కాబట్టి దాని నుంచి తీసేయచ్చు. ఇలా తీసేసినప్పుడు రిమైనింగ్ ఎంత సర్టెన్ అమౌంట్ వస్తుంది. ఇప్పుడు 3 lakhs నుంచి 216 తీసేయండి, యూ విల్ గెట్ 84K వస్తుంది. ఇక్కడ మనకి వచ్చేసరికి ఇది వచ్చేసరికి 84K వస్తుంది. ఈ 84Kని డివైడ్ బై 8 చేయండి, ఈచ్ వాల్యూ వచ్చేస్తుంది కదా, ఈచ్ యావరేజ్ వచ్చేస్తుంది. దట్ ఈజ్ 10,500 అనమాట. ఇలా అనమాట. ఒకసారి మన క్వశ్చన్ చదివేటప్పుడు క్లియర్గా అర్థం చేసుకోవాలి. లైక్ క్వశ్చన్ చేసుకోండి, ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఏదైనా అక్కడ క్వశ్చన్ చేసుకొని దాన్ని సాల్వ్ చేస్తే యూ విల్ ఫైండ్ అ సొల్యూషన్. And thank you for watching the video.